ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది హాల్, ఈస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఈశాన్య మూలలో పిల్లర్ రాకూడదు. ఈశాన్య మూలలో పిల్లర్ కానీ బీమ్ కానీ రాకూడదు. అలాగే మనం కొంచెం కేర్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ పిల్లర్ రాకుండా, బీమ్ రాకుండా ఇక్కడ రావాలి. పిల్లర్ ఇక్కడ వచ్చింది. పిల్లర్ ఇక్కడ వచ్చింది. అవునండి. సో ఈశాన్య మూలలో పిల్లర్ ఈశాన్యంలో పిల్లర్ కానీ బీమ్ కానీ రాకుండా ఈ విధంగా కేర్ తీసుకోవాలన్నమాట. ఇదంతా హాల్, ఈశాన్యమూల హాల్. ఇది ఆగ్నేయమూల కిచెన్ అండి. ఇక్కడ ఆగ్నేయంలో కిచెన్, ఆగ్నేయంలో కిచెన్ అనమాట. ఆగ్నేయంలో ఇక్కడ చార్న్స్ వాల్ ఇచ్చినప్పుడు అక్కడ ఈశాన్యంలో కూడా చార్న్స్ వాలే రావాలండి. కొంతమంది 9 ఇంచ్ వాల్ పెట్టి ఈశాన్యం నొక్కుతారు, మెయిన్ డోర్ బరువు కోసం, డోర్ సపోర్ట్ కోసం చెప్పి అక్కడ 9 ఇంచ్ వాల్ పెడతారండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈశాన్యం నొక్కేస్తుంది అన్నమాట. ఆగ్నేయం పెరుగుద్ది. అలాగే ఇక్కడ కూడా యూటిలిటీలో కూడా ఇక్కడ చార్న్స్ వాల్ ఇవ్వాలి. ఇది కూడా చార్న్స్ వాల్ ఇవ్వాలి మనకు. రైట్. యూటిలిటీ ఫ్లోరింగ్ కూడా ఆ ఫ్లోరింగ్తోనే ఈక్వల్గా ఉండాలి మనకు. డౌన్ ఉంటే ఇది మాస్టర్ బెడ్రూమ్. డోర్ నార్త్ ఈస్ట్లో వచ్చిందండి. అలాగే సౌత్లో సజ్జ ఇచ్చామండి కబోర్డ్స్ కోసం. ఏ బెడ్రూమ్కి అయినా సరే వెస్ట్ వాయువులో విండో ఉంటే మంచిది. అందుకని ఇక్కడ వెస్ట్ వాయువులో విండో ఇవ్వడం జరిగిందండి ఫర్ గుడ్ వెంటిలేషన్. అలాగే నార్త్ వెస్ట్ కార్నర్లో వాయువులో మనకి వాష్రూమ్ ఉంటే మంచిది. సో ఇక్కడ వాష్రూమ్ ఇచ్చామన్నమాట అండి. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇది కామన్ వాష్రూమ్. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్కి ఒకటి అటాచ్డ్, ఒకటి కామన్ వాష్రూమ్ అనమాట. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. డోర్ ఇక్కడ సౌత్ ఈస్ట్లో ఇవ్వచ్చు అండి, సౌత్ ఈస్ట్ ఆఫ్ సౌత్. సో ఈ బెడ్రూమ్కి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ ఇచ్చామన్నమాట అండి. ఎక్కడ బీమ్స్ కానీ, ఈ గదిలో ఎక్కడ బీమ్స్ కానీ పిల్లర్స్ కానీ కనపడకుండా ఉండే విధంగా మనం డిజైన్ చేసాం అనమాట అండి.